ఫస్ట్ ఎమ్లవాడ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని భద్రకాళి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని భద్రంగా వెళ్ళి భద్రంగా రావాలి. జై భవాని. భద్రంగా వస్తాం అంతే. జై భవాని. జై భవాని. ఇలా మీరేనా చెప్పాలనుకుంటారు రా గురుభవాని. గట్టిగా మాకు భవాని బండి మొత్తం జై భవాని. ఇప్పుడే శ్రీబాయి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. జై భవాని. జై భవాని. Enjoy the next 30 minutes of uninterrupted listening. జై భవాని అందరికి. ఇప్పుడే మేము భద్రకాళి టెంపుల్ అయితే వచ్చేసినాం. దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాం. చూద్దాం లోపల సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్నది, అమ్మవారు ఎట్లుంటుంది అన్నది చూసేసి మళ్ళీ. ఎంట్రన్స్ లోనే ఇక్కడ మనకైతే గోశాల ఉంది. కృష్ణుడు అండ్ గోమాతలు. ఇక్కడ కాళ్ళడుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం మేము. బయటకు వచ్చినాం ఫ్రెండ్స్. ప్రసాదం ఇచ్చారు, వేమని తింటున్నాం ఇప్పుడే. మొత్తం కంప్లీట్ నేతో చేసారు. సూపర్ ఉంది, చాలా బాగుంది. జై భవాని. జై భవాని. ఇప్పుడే మేము మన అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం. దర్శనం చేసేసుకుని వచ్చే దారిలో మాకు 1000 పిల్లర్ టెంపుల్ అయితే కనిపించింది. మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తాం. ఇది మన కారు. అండ్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూసేద్దాం వ్యూ అంతా ఎట్లుందో. చూసేసి అయితే మేము మళ్ళీ వచ్చేసాం. మేమైతే రివ్యూ ఇచ్చిస్తాం. అందరికీ జై భవాని. జై భవాని. జై భవాని. ఇలా 1000 స్తంభాలు ఉంటాయి స్వామి. అంటే అన్నీ ఒక దగ్గర కలిపి ఉంటాయి స్వామి. అది చూడవు అట్లా కనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. నేను అట్లా అనుకోలేదు. 1000 స్తంభాలు కూడా అంటే వేరు వేరు స్తంభాలు ఉంటాయి వచ్చి అనుకో స్వామి. అన్నీ కలిపి ఒకదానికి అని నాకు అది తెలియదు. నేను కూడా రాలేదు స్వామి ఫస్ట్ టైం. దా చూద్దాం లోపలికైనా చూద్దాం. దా ఎన్ని తాబేలు స్వామి? ఇలా ఇంట్లో కూడా 1000 తాబేలు ఉంటాయి జై భవాని. అవును స్వామి. మేబీ కావచ్చు, మనకు తెలియదు. కానీ ఇక్కడ అయితే ఉన్నది. అన్ని తాబేలు ఉన్నాయి వాటర్లో. వాటర్ అయితే నీట్ లేవు జై భవాని. అదే జై భవాని. కార్లో చూసాను. మా కార్ వచ్చేసి సియాజ్ రెంట్కి తెచ్చుకున్నాం. కార్ రెంట్ వచ్చేసి 1000 రూపీస్. అండ్ మాకు ట్రావెల్కి అయితే ఇప్పటివరకు అయితే మేము డీజిల్ 1300 కొట్టించినాం. చూడాలి మళ్ళీ మీ కర్మేరకి వెళ్ళేసరికి సరిపోతుందా డీజిల్, లేదా మళ్ళీ ఇంకో కొట్టాల్సి వస్తుందా చూడదాం. అండ్ అక్కడ నుండి మళ్ళీ మేమైతే మాకు ఇచ్చిన టైం వరకు ఇంకా టైం మిగిలి ఉంటే నాగనూరు అయితే వెళ్ళిపోతాం. అక్కడ కూడా దుర్గమ్మవారి టెంపుల్ అది, అక్కడికి కూడా చూసేద్దాం. సో దాండియా కూడా ఆడదాం. సో అంతే ఇక చూద్దాం. జై భవాని.